స్వయంవరంలో అర్జునుడు మాత్రమే ద్రౌపదిని వరించిన తన తల్లి కుంతీదేవి అనుకోకుండా ఇచ్చిన ఆజ్ఞ మేరకు ద్రౌపదిని పాండవులు 5 భార్యగా స్వీకరించే పరిస్థితి వస్తుంది. అశ్వత్థామ వీళ్ళు కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ భయపడుతున్నారు. అప్పుడు విదురుడు అసలు విషయం చెప్పడంతో ధృతరాష్ట్రుడికి చిన్న షాక్ తగిలినట్టు అయ్యింది. ఏదీ సాధ్యం కాదంటే ఎలా, చేతులు ముడుచుకొని కూర్చోవాలా అన్నాడు దుర్యోధనుడు. యుద్ధం ఒక్కటే మార్గం అన్నాడు కర్ణుడు. రాజ్యంలో సగభాగం వారికి ఇవ్వడమే న్యాయం, అదే హస్తినాపురానికి కూడా మంచిది. ఇప్పుడు వీరి మాటలు చూస్తుంటే హస్తినాపురానికి కూడా అలాంటి గతే పట్టించేలా ఉన్నాయి అని అన్నాడు కర్ణుడు. కల్కి 2898 AD. ఈ పాన్ ఇండియా మూవీ చాలా మంది అటెన్షన్ని బాగా గ్రాప్ చేయడంతో పాటు మహాభారతం గురించి వీలైనంత డెప్త్ గా తెలుసుకోవాలని, అందులోనూ ముఖ్యంగా యంగ్స్టర్స్ లో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఆ కాలం నాటి అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడా, కర్ణుడు మళ్ళీ పుడతాడా, ఇలాంటి డిఫరెంట్ పాయింట్స్ పై సోషల్ మీడియా అంతటా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే అశ్వత్థామకు సంబంధించి ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, మహాభారతంలో కొన్ని ఉపపర్వాలు గమనించినప్పుడు కొందరు పాత్రలు మాట్లాడే మాటలతో వాళ్ళు ఎటువంటి వాళ్ళో అర్థమవుతుంది. అలా విదుర గమన పర్వం చూస్తే ధృతరాష్ట్ర, దుర్యోధన, ముఖ్యంగా కర్ణ వీళ్ళ మైండ్ సెట్స్ ఎలాంటివో ఈజీగా తెలుస్తాయి. సో ముందుగా కథ కాంటెక్స్ట్ తో మొదలు పెడదాం. పాండవులు లేకపోతే హస్తినాపురానికి తానే రాజు అవ్వచ్చనే దుర్బుద్ధితో ఉన్న దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడిని కలిసి పాండవులను వారణావతం అనే నగరానికి పంపేలా ఏర్పాట్లు చేస్తాడు. అక్కడ వారంతా లక్క ఇంట్లో కాలిపోయేలా కుటిల పన్నాగం పన్నుతాడు. దుర్యోధనుడు వేసిన ప్లాన్ ప్రకారం లక్క ఇల్లు కాలిపోయినా అందులో పాండవులు మాత్రం చిక్కుకోరు. విదురుడి సాయంతో తప్పించుకుంటారు. ఆ విషయం విదురుడు, కృష్ణుడు లాంటి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళంతా పాండవులు చనిపోయారనే అనుకుంటారు. హస్తినాపురం ప్రజలు ఎంతగానో బాధపడతారు. ఇక తమకు అడ్డే లేదని దుర్యోధన, కౌరవులు ఆనందిస్తారు. తప్పించుకున్న పాండవులు బ్రాహ్మణ యువకులుగా తమ ఐడెంటిటీని ఎవ్వరికీ బయట పెట్టకుండా కాలం గడుపుతున్నారు. అలాంటి సమయంలో ద్రౌపది స్వయంవరం జరుగుతుంది. ద్రౌపది తండ్రైన ద్రుపద మహారాజుకు సోదరుడు దృష్టద్యుమ్నుడికి మహాభారతంలో ప్రత్యేక స్థానం ఉంది. ద్రుపద మహారాజుతో సంబంధం కలుపుకుంటే తమ బలం రెట్టింపవుతుందని, తమ అధికారానికి అడ్డే ఉండదని మిగతా రాజుల నమ్మకం. సో ద్రౌపది స్వయంవరానికి వివిధ రాజ్యాల నుంచి రాజులు, రాకుమారులు వస్తారు. ప్రపంచంలోనే గొప్ప విలువిద్యా సంపన్నుడికే తన కుమార్తెను ఇస్తానని ద్రుపదుడు ప్రకటిస్తాడు. అక్కడికి వచ్చిన వారి విలువిద్యా నైపుణ్యం తెలుసుకునేందుకు మత్స్య యంత్రాన్ని ఛేదించాలని చెప్పడంతో ఒక్కొక్కరు ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరికీ అది సాధ్యం కాలేదు. అక్కడికి వచ్చిన క్షత్రియ కుమారుల వంతు అయిపోవడంతో బ్రాహ్మణ యువకుడి రూపంలో ఉన్న అర్జునుడు వెళ్లి మత్స్య యంత్రాన్ని కొడతాడు. అతడే అర్జునుడన్న విషయం ముందుగానే కృష్ణుడు పసిగడతాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్లకు కూడా తెలుస్తుంది. అది తెలిసిన దుర్యోధనుడు కృంగిపోతాడు. వెన్ను విరిగి మీద పడినట్టుగా అనుభూతి చెందుతాడు. కర్ణ, శకుని, మిగతా కౌరవుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. స్వయంవరంలో అర్జునుడు మాత్రమే ద్రౌపదిని వరించిన తన తల్లి కుంతీదేవి అనుకోకుండా ఇచ్చిన ఆజ్ఞ మేరకు ద్రౌపదిని పాండవులు 5 భార్యగా స్వీకరించే పరిస్థితి వస్తుంది. దీనిపై ద్రుపదుడు ఆలోచనలో పడతాడు. ఇదంతా లోక కళ్యాణం కోసమే జరుగుతుందని వ్యాస మహర్షి చెప్పడంతో పంచపాండవులతో ద్రౌపది వివాహం జరుగుతుంది. ద్రౌపది స్వయంవరం, పంచపాండవులు ఆమెను పెళ్లి చేసుకోవడం, దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. దాని గురించి ఇంతకు ముందే ఒక వీడియో చేశాను. టైటిల్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో చూడొచ్చు. ఇక కథలోకి వెళ్తే, పాంచాల రాజ్యం నుంచి కురుయోధులు తీవ్ర నిరాశతో హస్తినాపురానికి బయలుదేరతారు. అత్యంత సౌందర్యవతి అయిన ద్రౌపది తన పట్టపు మనిషి కాకపోవడం ఒక బాధ అయితే, పాండవులు బతికే ఉన్నారన్న భయంకర సత్యం దుర్యోధనుణ్ణి నిలువెల్లా వణికిపోయేలా చేస్తుంది. మొన్నటి వరకు ఆ 5 అన్నాదమ్ములు ఏకాకులు, వారికంటూ ఏమీ లేదు. ఇప్పుడేమో పాంచాల రాజ్యంతో సంబంధం పెట్టుకున్నారు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇటువంటి వాళ్ళు ఆ పాండవులకు అండగా ఉన్నారు. అర్జునుడి విలువిద్యా నైపుణ్యం, భీమసేనుడి పరాక్రమం గుర్తుకు రావడంతో దుర్యోధనుడిలో అలజడి మొదలైంది. ఈ విషయాలన్నిటినీ వ్యాస మహర్షి ఆది పర్వంలోని ఒక ఉపపర్వమైన విదుర గమన పర్వంలో చెప్పారు. ఆ సమయానికి దుశ్శాసనుడు తన అన్న దుర్యోధనుడు దగ్గరకు వచ్చి రహస్యంగా ఒక విషయం చెప్పాడు. అన్న, అర్జునుడు బ్రాహ్మణ యువకుడి వేషంలో వచ్చాడు కాబట్టి ఎవ్వరూ గుర్తుపట్టలేదు. లేకపోతే ఇలా జరిగేది కాదేమో. అయినా విధి చాలా గొప్పది. దాని ముందు మనిషి ఎన్ని ఎత్తులు వేసినా పని చేయవేమో అనిపిస్తుంది అని అన్నాడు.
దుర్యోధనుడు ఏమీ మాట్లాడలేదు. అతడి ఆలోచనలన్నీ పురోచనుడి మీదకు వెళ్ళాయి. వారణావతంలో పాండవులను ఎలాగైనా చంపేయాలని పురోచనుడితో లక్క ఇల్లు కట్టిస్తే ఆ ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. వాళ్ళు చనిపోయారనే భ్రమలో తాను ఇంతకాలం బతుకుతున్నానని అతడికి కోపం, ఆవేశం వచ్చాయి. ఇక దుర్యోధనుడితో పాటున్న శకుని, కర్ణ, దుశ్శాసన, అశ్వత్థామ వీళ్ళు కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తూ భయపడుతున్నారు. ఇప్పుడు పాండవులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం వారికి అంతు చిక్కట్లేదు. ద్రౌపది స్వయంవరంలో కౌరవులకు పరాభవం జరిగిందని, ఆమె పాండవులకు ధర్మపత్ని అయ్యిందనే విషయం తెలిసి విదురుడు చాలా సంతోషించాడు. నీచబుద్ధి కలిగిన కురుపుత్రులకు తగిన శాస్తి జరిగిందని అనుకున్నాడు. ఈ విషయం వెంటనే మహారాజైన ధృతరాష్ట్రుడికి చెప్పాలనిపించింది. రాజా, ద్రౌపది హస్తినాపురానికి కోడలయ్యింది అని అన్నాడు విదురుడు. ఆ మాట వినగానే ధృతరాష్ట్రుడు చాలా ఆనందించాడు. దుర్యోధనుడే ఆమెను వరించాడని అనుకున్నాడు. ఆ సంతోషంతో వెంటనే వారి స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు చెయ్యండి, ఆమె కోసం వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఆభరణాలు చేయించండి అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు అసలు విషయం చెప్పడంతో ధృతరాష్ట్రుడికి చిన్న షాక్ తగిలినట్టు అయ్యింది. అయినా కూడా తన ఫీలింగ్స్ ఏవి బయటకు కనిపించకుండా, పాండవులు నాకు అత్యంత ఇష్టమైన వారు, ఆ 5 పాండురాజుకు ఎలాగో నాకు కూడా అంతే, వారిప్పుడు ద్రుపదుడు పాలించే పాంచాల రాజ్యానికి బంధువులు, నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. ఆ విషయం ధృతరాష్ట్రుడు మనస్ఫూర్తిగా అన్నాడా లేదా పైకి మాత్రం అలా మాట్లాడుతున్నాడా అనే విషయంపై విదురుడు దృష్టి పెట్టలేదు. ఎందుకంటే తన అన్న గురించి విదురుడికి బాగా తెలుసు. ధృతరాష్ట్రుడికి మంచి చెడులన్నీ తెలిసినా కూడా విపరీతమైన పుత్ర వ్యామోహం ఉంది. అందులోనూ దుర్యోధనుడంటే అమితమైన ప్రేముంది. కాబట్టి అతను బయటకు చెప్పిన మాటలను ఉద్దేశిస్తూ విదురుడు చమత్కారంగా, చాలా గొప్పగా చెప్పారు మహారాజా, మీ ఆలోచనలన్నీ 100 ఏళ్ల పాటు ఇలాగే వర్ధిల్లాలి అని అన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వారిద్దరి మాటలు విన్నారు. విదురుడు ఉండటంతో ఏం మాట్లాడకుండా, మహారాజా, మేం మీతో ఏకాంతంగా మాట్లాడాలి అని అన్నారు. వాళ్ల మనసులో భావన అర్థమైన విదురుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చాలా మంది విదురుడు పాండవుల పక్షపాతి, కౌరవులకు వ్యతిరేకి అని అనుకుంటారు. నిజమేంటంటే అతను ఎప్పుడు ధర్మమే పలుకుతాడు, అదే ఆచరిస్తాడు. ఆ కారణంతోనే దుష్ట ఆలోచనలతో ఉండే కౌరవులపై వ్యతిరేకత ఉంది. పాండవులు బతికే ఉన్నారని విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు సంతోషించడం దుర్యోధనుడికి ఏమాత్రం నచ్చలేదు. తండ్రి, నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? మీరు మా ప్రత్యర్థుల మంచిని కోరుకుంటున్నారా? వాళ్లను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే పాండవులు మిమ్మల్ని బతకనివ్వరు, ఆలస్యమైతే చాలా ప్రమాదం అని ఆవేశంగా అన్నాడు దుర్యోధనుడు. విదురుడు చాలా తెలివైనవాడు. మనం మనసులో ఎటువంటి విషయం గురించి ఆలోచించినా మన భావాలు అంటే ఫీలింగ్స్ ఇట్టే పసిగట్టగలడు. అందుకే నా మనసులో భావాలు తెలియకుండా తన ముందు అలా ప్రవర్తించాను అని కొడుకుతో అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. ఈ క్షణం చాలా కీలకమని అక్కడున్న వారందరికీ తెలుసు. ఇప్పుడు తాను తీసుకోబోయే నిర్ణయం పైనే కురువంశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అంటూ కర్ణ, దుర్యోధనులను ఉద్దేశించి అన్నాడు ధృతరాష్ట్రుడు. కోపం, ఆవేశం, భయం, నిరాశ ఇటువంటి లక్షణాలు మనిషిలోని బుద్ధిని చంపేస్తాయి, సరైన దిశగా ఆలోచన చెయ్యనివ్వవు. దుర్యోధనుడు కూడా ఇప్పుడు అలాంటి పొజిషన్లోనే ఉన్నాడు. పాండవుల మధ్య గొడవలు పెడదాం అన్నాడు దుర్యోధనుడు. ఇక్కడ దుర్యోధనుడి ఉద్దేశం ఏంటంటే, కుంతీదేవి కొడుకులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మాద్రి కొడుకులైన నకుల సహదేవులు వీళ్ల మధ్య గొడవలు పెట్టాలనుకున్నాడు. పాండురాజు చనిపోయిన తరువాత నకుల సహదేవులను కుంతికి అప్పగించి మాద్రి సతీ సహగమనం చేస్తుంది. అప్పట్నుంచి ఆ 5 పంచపాండవులయ్యారు. ఇక దుర్యోధనుడు చెప్పిన ప్లాన్తో పాటు మరికొన్ని విషయాలు చెప్పాడు. పాంచాల రాజుతో పాటు రాజ్యంలోని ముఖ్యమైన వాళ్లను ఎలాగైనా మన వైపు తిప్పుకుందాం. అందమైన అమ్మాయిల ద్వారా పాండవులను ప్రలోభపెట్టి వారంటేనే అసహ్యించుకునేలా ద్రౌపది మనసు విరిచేద్దాం. పాండవుల్లో భీముడు అత్యంత బలవంతుడు కాబట్టి అతన్ని భూమి మీద లేకుండా చేసి మిగిలిన వారిని కూడా చంపేద్దాం. ఇవన్నీ కాదంటే వారిని సాదరంగా హస్తినాపురానికి ఆహ్వానించి దారి మధ్యలో అంతమొదిద్దాం అన్నాడు దుర్యోధనుడు. ఏం చేసినా ద్రుపదుడితో పాండవుల బంధం గట్టి పడకముందే చెయ్యాలనేది దుర్యోధనుడి ఆలోచన. ఒకవేళ మీరు మహాభారతాన్ని పుస్తకాలు చదివి తెలుసుకున్నట్టయితే ఈ భాగం చదువుతున్నప్పుడు దుర్యోధనుడిది అసలు మనసా లేదంటే కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్సా అనే ఫీలింగ్ వస్తుంది. నిజానికి పాండవులను దెబ్బతీయాలనుకున్న ప్రతిసారి దుర్యోధనుడికే ఎదురు దెబ్బ తగిలేది. కోపంలో గతాన్ని మర్చిపోయి ఇప్పుడు కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఇదే లాజిక్ పై కర్ణుడు మాట్లాడాడు.
ఈ పాయింట్స్ అన్నీ కొంచెం కఠినంగానే అనిపించిన దుర్యోధనుణ్ణి ఆలోచింపచేశాయి. మిత్రమా, నువ్వు చెప్పింది నాకు సరైనదనిపించట్లేదు. మీ రాజ్యంలో ఉన్నప్పుడే పాండవులను ఏం చెయ్యలేకపోయారు. ఇప్పుడు వారిక్కడ లేరు, ఎక్కడో దూరంగా ఉంటున్నారు. వారి మధ్య గొడవలు పెట్టడం కూడా అసాధ్యమని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని కష్టాలొచ్చినా వారంతా ముందు నుంచి కలిసే ఉన్నారు తప్ప ఎప్పుడూ గొడవ పడిందే లేదు. ఇక ద్రౌపది విషయానికి వస్తే వాళ్లకంటూ ఏ రాజ్యం లేనప్పుడే ఆమె వారిని వరిస్తుంది కదా. అలాంటిది ఆవిడ మనసుని మార్చడం అనేది అయ్యే పనిలా నాకు అనిపించట్లేదు. ధర్మవంతుడైన ద్రుపద మహారాజునైతే ప్రలోభ పెట్టలేం, ఇవేవి వర్కౌట్ అవ్వవు అన్నట్టుగా నచ్చజెప్తున్నాడు కర్ణుడు. ఏదీ సాధ్యం కాదంటే ఎలా? చేతులు ముడుచుకొని కూర్చోవాలా అన్నాడు దుర్యోధనుడు. యుద్ధం ఒక్కటే మార్గం అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు ఆశ్చర్యంగా చూశాడు. ఇంద్రుడి వంటి దేవతలు, భరతుడి వంటి పరాక్రమ వీరులు తమ శౌర్యంతోనే పాలించారు. నువ్వు కూడా అలాగే చెయ్యాలి. వెంటనే నీ చతురంగ బలగాలతో వెళ్లి పాంచాల రాజ్యాన్ని నీ వశం చేసుకో. శత్రువులు పూర్తిగా బలపడక ముందే యుద్ధం చెయ్యాలి అన్నాడు కర్ణుడు. ఆ మాటలు ధృతరాష్ట్రుడికి నచ్చడంతో కర్ణుణ్ణి మెచ్చుకున్నాడు. వెంటనే మంత్రిమండలిని సమావేశపరిచి వాళ్ల అభిప్రాయాలు తీసుకుందామన్నాడు. పాండవులు జీవించే ఉన్నారని తెలిసి భీష్ముడు, ద్రోణాచార్యుడు, మిగతా వాళ్ళందరూ ఆనందంతో ఉన్నారు. అంతలోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తే పాండవులను పిలవడానికి అయ్యుంటుందని అందరూ అనుకున్నారు. దుర్యోధనుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ధృతరాష్ట్రుడు రాజు స్థానంలో ఉన్నాడు కదా, నిర్ణయం తాను తీసుకుంటే సరిపోదా, అందర్నీ అడగాల అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ధృతరాష్ట్రుడు పేరుకి రాజైన కళ్ళు కనిపించనివాడు. అతనికి పెదనాన్న వరసయ్యే భీష్ముడు తన శపథం ప్రకారం రాజ్యాధికారం తీసుకోకపోయినా దానికి రక్షణగా ఉంటున్నాడు. కాబట్టి అతనికి ఒక మాట చెప్పడం చాలా అవసరం. అయినా ఇక్కడ వాళ్ళు చెయ్యాలనుకుంటుంది యుద్ధం కాబట్టి పెద్దలందరి నిర్ణయం తీసుకోవాల్సిందే. ధృతరాష్ట్ర, నాకు నువ్వెంతో పాండురాజు కూడా అంతే. రాజ్యంపై కౌరవులకు ఎంత అధికారముందో పాండవులకు కూడా అంతే ఉంది. రాజ్యంలో సగభాగం వారికి ఇవ్వడమే న్యాయం. అదే హస్తినాపురానికి కూడా మంచిది. లేకపోతే అనర్థాలు తప్పవు. దుర్యోధన, మన పూర్వీకులు ఆచరించిన ధర్మాన్నే నువ్వు కూడా ఆచరించు. లేదంటే నీతో పాటు మొత్తం రాజ్యానికే ఆపద తప్పదు. ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేసి వారికి సగభాగం ఇవ్వండి అంటూ హితువు పలికాడు భీష్ముడు. భీష్ముడు చెప్పింది సరైనదని పాండుపుత్రులను సాదరంగా ఆహ్వానించాలని ద్రోణుడు కూడా అన్నాడు. వారి మాటలు కర్ణుడికి, దుర్యోధనుడికి ఏమాత్రం నచ్చలేదు. రాజా, భీష్ముడు, ద్రోణుడు మీ సంపదనే అనుభవిస్తూ అలా మాట్లాడటం ఏమాత్రం సరికాదు. మనమందరం మగధను పాలించిన అంబువీచుడి గురించి విన్నాం. ఎలాంటి శౌర్యం లేని అంబువీచుడు కేవలం తన మందిరానికే పరిమితమయ్యాడు. అధికారాలన్నీ మంత్రుల చేతుల్లో పెట్టాడు. వారిలో మహాకర్ణి అనే మంత్రి ఏం చేశాడు? నెమ్మదిగా అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని అంబువీచుడిని కీలుబొమ్మను చేశాడు. మొత్తం రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి మాటలు చూస్తుంటే హస్తినాపురానికి కూడా అలాంటి గతే పట్టించేలా ఉన్నాయి అని అన్నాడు కర్ణుడు. ఆ మాటలతో ద్రోణుడికి చాలా కోపం వచ్చింది. కర్ణ, నువ్వెప్పుడూ దుష్ట ఆలోచనలు చేస్తుంటావు కాబట్టి అందరూ అలాగే ఆలోచిస్తారనుకుంటున్నావేమో. మేము ఏది మాట్లాడినా కురువంశం మంచి కోసమే అన్న విషయం మర్చిపోవద్దు. పాండవుల విషయంలో నీ ఉద్దేశం ఏమిటో నాకు బాగా తెలుసు. అదే జరిగితే త్వరలోనే కురువంశానికి ముప్పు తప్పదు అన్నాడు ద్రోణుడు. అప్పటి వరకు అంతా చూస్తున్న విదురుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ చక్రవర్తి, భీష్ముడు, ద్రోణుడు చెప్పింది అక్షర సత్యం. అలాంటి గొప్పవారి మాటలు పాటించడం అన్ని వేళలా మంచిది. అత్యంత శౌర్య పరాక్రమవంతులైన పాండవులను ఓడించడం అంత తేలికైన విషయం కాదు. వారికి అండగా వాసుదేవుడుంటాడు. 100 మంది కౌరవులను, 5 పాండవులను సమానంగా చూడు. పురోచనుడు చేసిన పనికి నీకు కలంకం అంటింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. ప్రజలంతా ధర్మరాజు, అతని సోదరులు బతికే ఉన్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో తప్పు చేయడం ఏమాత్రం సరికాదు. పాంచాల రాజ్యంతో వైరం పెట్టుకోవడం కన్నా వారితో మైత్రిబంధం కొనసాగించడం చాలా మంచిది. నీ కుమారుడు దుర్యోధనుడి కారణంగా రాజ్యానికి ఏదో ఒక రోజు ప్రమాదం తప్పదని నేను ముందు నుంచే చెబుతున్నాను. అది ఈ రోజు కాకుండా చూడు అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు. పాండుపుత్రులను, కుంతీదేవిని, ద్రౌపదిని సాధారణంగా హస్తినకు ఆహ్వానించమని చెప్పాడు. ఈ మాటలు విన్న విదురుడు, భీష్ముడు, ద్రోణుడు చాలా ఆనందించారు. అసలే కోపంతో రగిలిపోతున్న దుర్యోధనుడు, కర్ణుడికి ఈ తీర్మానం ఏమాత్రం నచ్చలేదు.
పుండు మీద కాకి పొడిచినట్టు అనిపించింది. మహారాజు ఆజ్ఞ ప్రకారం విదురుడు మణులు, మణిమాణిక్యాలు, బంగారు ఆభరణాలు, విలువైన సంపదను పాంచాల రాజ్యానికి తీసుకువెళ్లి ద్రుపద మహారాజుకు, దృష్టద్యుమ్నుడికి, మిగిలిన వాళ్లకు అందజేశాడు. ధృతరాష్ట్ర మహారాజు మాటగా తాను వచ్చిన విషయం చెప్పి పాండవులను సాదరంగా హస్తినాపురానికి ఆహ్వానించాడు. ఇక పిలుపు రావడంతో పాండవులు చాలా సంతోషించారు. అయితే ప్రస్తుతం వారు ద్రుపదుడి రాజ్యంలో ఉంటున్నందుకు అతని అనుమతి తీసుకోవాలని అనుకున్నారు. వారు వెళ్లేందుకు ద్రుపద మహారాజు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అలా వచ్చిన పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వగా ఖాండవప్రస్థను వారి రాజ్యంగా చేసుకుని పాలించారు. ఇక్కడ మీరు గమనిస్తే కర్ణుడు మాట్లాడిన మాటలు దుర్యోధనుడికి పాండవులపై ఉన్న ద్వేషాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాన్ని సలహాగా ఇచ్చి అగ్నికి నెయ్యిని తోడు చేసినట్టుగా మాట్లాడాడు. దానికి ఫలితంగా కేవలం పగ మాత్రమే తీరదు, యావత్ హస్తినాపురం వినాశనానికి దారితీస్తుంది. అందుకే కర్ణుడిది దుష్ట ఆలోచనలు చేసే మనసని హస్తినాపురంలో పెద్దలు అన్నారు. కర్ణుడు ఈ విధంగా మరెన్నో సందర్భాల్లో మాట్లాడాడు. ఆ ఘట్టాలన్నీ కూడా సెపరేట్గా ఒక్కొక్క వీడియోగా అప్లోడ్ చేస్తాను. అయితే మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ మహాభారతానికి సంబంధించి ఏ ఘట్టాన్ని నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.